దేశంలో జనాభా నియంత్రణ ప్రణాళికబద్ధంగా ఉండాలని అమలవుతున్న రిజర్వేషన్లకు కులము మతము ఉండకూడదని ఎన్నికల్లో సరికొత్త ఓటింగ్ విధానం అమలు చేయవలసి ఉంటుందని విశాఖ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి జిఏఎన్ ఆనంద్ అన్నారు. గురువారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థిగా చేయుచున్నానని తెలిపారు. సీరియల్ నెంబర్ 20 గుర్తు క్రికెట్ బ్యాట్ అని తెలిపారు. జనాభా నియంత్రణ ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. రిజర్వేషన్కి రైళ్లు మాదిరిగానే కులం మతం లేకుండా ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో కొత్త ఓటింగ్ విధానం అమలు చేయాలని కోరారు. తాను 25 ఏళ్లుగా బ్రహ్మకుమార్ సంస్థ రాజకీయ విభాగ తరగతులు వింటున్నానని, అదే స్ఫూర్తితో విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డానని తెలిపారు. తాను వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించాను. తాను గూగుల్లో జాబ్ చేశానని గుర్తు చేశారు. ప్రజలకు సమన్యాయం చేయాలని, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మీడియా సమావేశంలో ఆనంద్ తండ్రి మెహర్ బాబా పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, జిఏఎన్ ఆనంద్. నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేస్తున్నాను సార్. నాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సింబల్ క్రికెట్ బ్యాట్. నా సీరియల్ నెంబర్ వచ్చి 20. అందరం కలిసి ఒకటే టీం అవుదాం, బ్యాటింగ్ టీం అవుదాము. బ్యాటింగ్ టీం అంటే అందరికీ ఇంట్రెస్ట్ కాబట్టి అందరం కలిసి ఒకటే బ్యాట్కి ఓటేసి విక్టరీని సాధిద్దాం. థ్యాంక్ యూ సార్. సో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కింద, ఇండిపెండెంట్ అభ్యర్థి కింద మొదటిసారి నేను కంటెస్ట్ చేస్తున్నాను సార్. విశాఖపట్నం అసెంబ్లీ, విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీ గురించి మాట్లాడుతున్నాను సార్. పాపులేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ unless it is organized properly. No problems are created without solutions. So population ni మనం క్లియర్గా వ్యక్తపరచుకోవాలి బయటకంటే. ఒక ఇంపార్టెంట్ పబ్లిక్కి తెలియని ఒక వర్డ్ని నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అది హ్యూమన్ బీయింగ్ జెనలాజికల్ ట్రీ. హ్యూమన్ బీయింగ్ జెనలాజికల్ ట్రీ గురించి మనం క్లియర్గా స్టడీ చేస్తే పాపులేషన్ అనే సమస్య నుంచి అందరం బయటకు వస్తాం. ప్రతి చెట్టుకి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, అలాగనే పాపులేషన్ ఈజ్ లిమిటెడ్. నెక్స్ట్ కీవర్డ్ వచ్చి నాది రిజర్వేషన్ సిస్టమ్స్. రిజర్వేషన్ సిస్టమ్స్ని చాలా మంది పర్సనల్గా క్యాస్ట్ అండ్ రిలీజియన్స్తో కలిపారు. అది అలా కలపడానికి వీల్లేదు. దానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మన రైల్వేలో మనకి రిజర్వేషన్స్ తీసుకుంటున్నప్పుడు మనం క్యాస్ట్ కానీ ఇక్కడ రిలీజియస్ సర్టిఫికేట్స్ కానీ అడగట్లేదు. ఒకవేళ ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే కనుక మనం ఎక్స్ట్రా కోచెస్ యాడ్ చేస్తున్నాము, అలాగనే స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తున్నాము. ఇలాగనే జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కూడా వితౌట్ బేసిస్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్స్ని మైనస్ తీసేసి మనం క్లియర్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ ఎగ్జాంపుల్ నేను క్లియర్గా చెప్పాను. అలాగనే ఎలాగైతే ట్రైన్లో మినిమం ఏజ్ 14 years అబవ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి ఇస్తున్నారు ఎంప్లాయ్మెంట్, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కూడా మనము above aged 14 years above children కానీ seniors కానీ మన ఎంప్లాయ్మెంట్ ఇన్ వరల్డ్ ఫర్ విచ్ హీ ఈస్ ఆస్కింగ్ ప్యూరిటీ ప్రామిస్. వీ ఆల్ గెట్ ప్యూరిటీ ఫ్రమ్ ప్యూర్ గాడ్. ఇది నేను ప్రతిజ్ఞ కింద చేస్తూ ఫర్దర్ మనం కీవర్డ్స్కి నేను నా భావాన్ని వ్యక్తపరచడానికి వచ్చాను. నేను ఇండిపెండెంట్ పార్టీ కాబట్టి వేరే వేటి గురించి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ కాబట్టి పార్టీస్ గురించి మాట్లాడట్లేదు. సో కీవర్డ్స్ వచ్చి రైట్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఫ్రీడమ్ టు టాక్ పైన నేను ముందుకు వెళ్తున్నాను సార్. ఇది కీవర్డ్స్ వచ్చి ప్యూరిటీ, పాపులేషన్, టాక్సేషన్ అండ్ రిజర్వేషన్స్. సో పాపులేషన్ పైన ఐ ప్రిఫర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి పాపులేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్ అన్లెస్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ప్రాపర్లీ. No problem is created without solution. Proper records of population are not maintained with proper